హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్స్ అగైన్ బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో ఈరోజు వచ్చేసి ఏమంటారు, ఫ్రెషర్స్ బాగా మంచి హవా మీద వస్తున్నారు అనమాట. అంటే జనాలు బాగా ఫ్యామిలీలు ఏమంటారు అది కుటుంబ సమేతంగా ఇచ్చేస్తున్నారు మన కాలేజీకి. సో మనమైతే ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్స్, అంటే ఫుడ్ కానీ మొత్తం అంతా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కనుక్కొని ఈ వీడియోలో అయితే పెడదాం. మొత్తం ఫుడ్ రివ్యూ అన్నట్టు మొత్తం అంతా. అంటే మీకు కూడా డౌట్ ఉంటుంది కదా, ఫుడ్ ఎట్లుంటుంది, పేరెంట్స్కి స్టే ఉంటుందా లేదా అనేసి. సో మొత్తం అంతా ఈ వీడియోలో కవర్ చేద్దాం. అండ్ ఇంకెటువంటి ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, నేనైతే ఒక చిన్న మీటప్ లాగా అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఎవరెవరో కాదు, మీరే మన ఫ్రెషర్స్ అండ్ మన ఫాలోవర్స్, లేదంటే మన సబ్స్క్రైబర్స్. సో నా వీడియోస్ మీకు ఎవరికైతే ఇన్ఫర్మేటివ్ అనిపించినాయో మీ అందరితో ఒకసారి కలిసి, అంటే మన గ్రూప్ అంతా కలిస్తే బాగుంటుంది కదా అన్నట్టు ఒక చిన్న ప్లాన్ అయితే చేసిన అనమాట. సో ఒకవేళ కలుద్దాం అన్నట్టయితే కింద కామెంట్లో అయితే పెట్టేయండి ఎస్ ఆర్ నో అనేసి. మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి ప్లాన్ చేద్దామా లేదా అనేసి చూద్దాం. అండ్ ఒక స్టేజో లేదంటే ఆడిటోరియమో ఇప్పించుకొని సక్సెస్ చేద్దాం. సో అది ఇప్పుడు వచ్చేసి మనము అడ్మిషన్ ప్రాసెస్ జరిగే బిల్డింగ్లోకి అయితే వచ్చినాం. సో ఇదే అనమాట లైబ్రరీ. సో ఇప్పుడు వెళ్ళి రివ్యూ అయితే కనుక్కుందాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? నాగపూజిత. ఇప్పుడు ఏ కోర్స్ తీసుకున్నాను? ఏరోనాటికల్ ఇంజనీరింగ్. నీ పేరేంది? షణ్ముఖ్ ప్రదీప్. ఏ కోర్స్ తీసుకున్నావు? ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ బీబీఏ. మీ పేరు? నా పేరు శ్రీరామ్. ఓకే శ్రీరామ్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం. సిఎస్సిలో సైబర్ సెక్యూరిటీ తీసుకున్నాను. అమిత్ రెడ్డి. వాట్స్ యువర్ నేమ్? ప్రవీణ్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఒంగోలా. ఏ కోర్స్ తీసుకున్నావు? సిఎస్సి ఏఐఎంఎల్. వాట్స్ యువర్ నేమ్? సాయి సిద్ధార్థ. ఏ ఊరు మీది? హైదరాబాద్. హాయ్ అంకుల్. హాయ్ బాబు. నన్ను చూసాను గుర్తుపట్టినారు కదా? గుర్తుపట్టాం బాబు. సో నా వీడియోస్ మీ అందరికీ ఏమాత్రం హెల్ప్ అవుతున్నాయి? బాగా హెల్ప్ అవుతుంది. ఎలాగ రావాలి, ఎలాగ వెళ్ళాలి, హౌ టు రీచ్ బాగా డెవలప్ అవుతుంది. బాగానే ఉంది. దీన్ని మీరు చూసి చాలామంది కూడా ఇక్కడికి జాయిన్ అయ్యడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఓన్లీ ఫార్లే సెలెక్ట్ చేసుకున్నారు. ప్లేస్మెంట్స్ బాగున్నాయి అండ్ కంట్రీస్తో ఇంటరాక్షన్స్, హాస్పిటాలిటీ అంతా బాగుంది. మీ వీడియోస్ చూస్తూనే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగి ఇంకా బాగుంది. అంటే నా వీడియోస్ మీ అందరికీ రీచ్ అయ్యి మంచిగా హెల్ప్ అయినాయి. ప్లస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. మీ వీడియోస్ వల్ల మేము చాలా తెలుసుకున్నాము. అంటే క్యాంపస్ టూర్ మర్సానికి బాగుంది. అసలు అన్ని వీడియోస్లో బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని బట్టి మాకు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది ఇక్కడ. మీరు సిఎస్సి మీరు? నేను నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతాను ఎంఎస్సి ఫుడ్ టెక్నాలజీ. మన వీడియోస్ మీ వరకు రీచ్ అయినాయా? అయ్యాయి. మీ వీడియోస్ చూసి మేము ఎక్కడి దాకా వచ్చాం యాక్చువల్లీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వీడియోస్ మీ అందరికి యూజ్ అయినాయా? యూజ్ అయినాయి. ఓకే, మన వీడియోస్ మీకు ఎంతవరకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి? మీ ఇన్ఫర్మేషన్ తీసుకుని బట్టి నేను తర్వాత అడ్మిషన్ ప్రాసెస్కి ఎంట్రీ అయినా. దాని తర్వాత వరకు నేను కాలేజ్ గురించి డౌట్స్ ఉండే, ఎట్లా ఇది, ఎందుకంటే ఇప్పటివరకు ఇంత దూరం ఎప్పుడు తెలియదు. కాలేజ్ గురించి తెలియాలంటే ఒకరు యూట్యూబ్లో ఎత్తుకుతే అప్పుడు మీకు తెలుగులో చెప్తుండే. నేను ఫస్ట్ మీ వీడియోని చూసిండే. హిందీలో కొన్ని చూసి అంత ఇన్ఫర్మేటివ్ అనిపించే వాళ్ళు ఇది అని ఎత్తుతో చెప్పారు. మీరు లోపలనే ఉండి మొత్తం చూపించేసరికి అది ఓకే ఇన్ఫర్మేషన్ ఎక్కువ అనిపించింది. సో నా వీడియోస్ మీకు హెల్ప్ అయినాయి అంటే నిన్ను చూడంగానే గుర్తుపట్టినారు కదా? సో ఎట్లా గుర్తుపట్టినారు అంటే లాస్ట్ టైం వీడియో చేశారు కదా, అంటే బీటెక్లోకే రావాలా అని ఆ వీడియో చూపించి ఫస్ట్ ఇంట్లో ఒప్పించింది. ఫస్ట్ లేకపోతే అందరూ బీటెక్లో సిఎస్సికి వెళ్తున్నారు, సిఎస్సికి వెళ్ళిపో, లేదంటే ఈసీకి వెళ్ళిపో. ఇదే ఒక 2 months దాకా ఇంట్లో అలా వారు ఇచ్చేతో అంటే ఒకటే లైన్లోనే పోవన్నట్టు. ఒకటే లైన్లో అందరూ వచ్చేస్తుంటే నువ్వు ఇంక ఎలాగ వెళ్తాను అంత. నాకు అది ఇందులో ఇష్టం లేదు. ఫస్ట్ అడ్మిషన్ కూడా దానికింద తీసుకున్నాం. తర్వాత సిఎస్సికి ఈసీకి తీసుకున్నాం. తర్వాత నేను మార్చుకున్నాను. తర్వాత బీబీఏకి మార్చాను. సో గుడ్. అంటే నేను చెప్పడం వల్ల మారినా అంటావు? ఫస్ట్ మమ్మీ వాళ్ళు ఎలా ఒప్పించాలో అర్థం అవ్వలేదు. వాళ్ళకి ఎవరి చేత చెప్పించినా ఎంతన్నా వినలేదు. ఎలాగో నువ్వు కాలేజ్లో అదే చూపించాను. ఓకే, వీడియో చూడంగానే ఓకే ఇంకా కొత్త దారిలోనే అన్నట్టు ఒప్పుకున్నారు. సో మన వల్ల ఒక్కరు ఇట్లా చేంజ్ అయినా కూడా సో వెరీ వెరీ హ్యాపీ అనమాట. మా రిసీవింగ్ కూడా బాగానే ఉంది చేయడం వల్ల. లక్కీగా మీరు కూడా మాకు కలవడం చాలా మాకు అదృష్టం. ఏదో ఒక ఫ్రెండ్ లాగా మా అబ్బాయి జాయిన్ చేస్తున్నాము. వాళ్ళకి యాజ్ ఏ కొలీగ్గా బాగానే రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. ఫుడ్ ఎట్లా అనిపించింది?
మా ఈరోజు వచ్చాం కాబట్టి పర్లేదు, ఫుడ్ అంతా బాగానే ఉంది. సౌత్ ఇండియన్ టైప్లోనే బాగానే ఉంది. సౌత్ ఇండియన్కి అయితే నార్త్ ఇండియన్కి చూడాలి. సో మీరు 3 days అయిందన్నారు కదా కాలేజ్కి వచ్చి, లైక్ ఫుడ్ కానీ మొత్తం అంతా అడ్జస్ట్ అవ్వచ్చా లేదంటే ఎట్లుంది? అడ్జస్ట్ అవ్వచ్చు, బాగుంటుంది, టేస్టీగానే ఉంది. బట్ నార్త్ ఫుడ్ అయితే తినలేము, సౌత్ ఫుడ్ అయితే తినగలం, పర్వాలేదు. సో ఫుడ్ తిన్నారు కదా, సో వాట్స్ యువర్ రివ్యూ ఆన్ ఫుడ్? అంటే ఫుడ్ ఎట్లుంది? బాగుంది. సౌత్ ఏం పెట్టినారు మెస్లో? చికెన్, పప్పు, ఆలు, బగారా. ఫుడ్ పరంగా ఎలా ఉంది? అంటే ఫుడ్ ఎట్లుంది? ఫుడ్ అయితే హైజీనిక్గా బాగానే ఉంది బ్రో. టేస్ట్ అది లంచ్ ఈరోజు చికెన్ పెట్టారు, చికెన్ ఎగ్ రైస్ బిర్యానీ అండ్ కచంబర్. ఫుడ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫుడ్ అయితే బాగుంది, చికెన్ పెట్టారు బాగుంది, పేరెంట్స్ అందరికి బాగా పెట్టారు ఫుడ్. మీరు అంకుల్ రిసీవింగ్ కానీ మొత్తం పర్లేదు, బాగుంది. ఏదో బాగుంది, ఏదో అనుకున్నంత మనం యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగుంది. లంచ్ కూడా బాగుంది. ఇదే కంటిన్యూ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇట్లే ఉంటుంది ఫుడ్ అయితే. అంటే ఈ చికెన్ ఫస్ట్ టైం కదా, మేము వచ్చిన ఫస్ట్ టైంలో ఇట్లా ఉంది. ఇంకొకసారి వచ్చినప్పుడు ఇట్లా చూసుకుని ఇది ఉంటే ఇంకా బాగుంటుంది. ఇట్లే ఉంటుంది. అంటే ఆ నాన్ వెజ్ ఒకటి ఉండదు, ఓన్లీ వెజ్ ఉంటుంది. బాగుంటుంది, అన్నీ బాగుంది. ఎప్పుడు వచ్చినావు పారులకి? నిన్న ఈవినింగ్ నైట్ ఇక్కడనే స్టే ఉన్నావా? స్టే మొత్తం అక్కడ. సో నీకు స్టే కానీ ఫుడ్ కానీ ఆల్ ఓకేనా? లైక్ ఫుడ్కి 10కి రేటింగ్ ఎంత ఇస్తావు? ఫుడ్కి రేటింగ్ అంటే 8.5 ఇవ్వగలను. ఓకే, అంటే కొంచెం ఓకే గుడ్, మరి అంత బ్యాడ్ అని చెప్పా. 8.5 వరకు ఇస్తా. అంటే కొంచెం సప్పగా అట్లనే అంతే. అంటే ఫుడ్కి అయితే ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వాలి, అది తప్పదు. సో హౌ ఈజ్ యువర్ టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ పారుల్? అంటే 1 day ఎక్స్పీరియన్స్ అయినా ఫుడ్కి కానీ? గుడ్, ఆల్ గుడ్. అంకుల్ మీరు సౌత్లో అన్ని యూనివర్సిటీస్ పెట్టుకొని కేఎల్ అంట, విట్ అంట అన్నీ పెట్టుకొని ఎందుకు ఇక్కడికి వచ్చినారు? ఓన్లీ పారుల్? అంటే కొందరికి బడ్జెట్ పరంగా కొంచెం చూసుకోవాలి మెయిన్. తర్వాత స్టడీ, మన సౌత్లో ఉన్న అన్ని క్యాంపస్లోనే బడ్జెట్ మోర్ ఉంటుంది, అందరూ వెళ్ళరు చేయలేరు. ఎంత రాసినా ఎంత ర్యాంక్ వచ్చినా సరే కొద్దిగా బడ్జెట్ ఎక్కువ ఉంది. బడ్జెట్ మినిమం 4 lakhs ఎంతో అయిన తర్వాత మ్యాక్సిమం 6 నుంచి 7 lakhs 8 lakhs వరకు కూడా ఉన్నాయి. దాన్ని తట్టుకోలేక అబ్బాయి ఇష్టం వల్ల మీ నాటి యూట్యూబ్లో చేసిన వల్ల ఆయనకి నచ్చి క్యాంపస్ ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఎందుకు పారులే తీసుకున్నావు? అసలు నేను పారులు తీసుకోకూడదు అనుకున్నాను. ఒకరోజు ఏం చేశాను, యూనివర్సిటీ బ్లాగ్స్ అని కొడుతుంటే అసలు నేను తీసుకోవాల్సింది ఢిల్లీలో తీసుకుందాం అనుకున్నాను, మానవ రక్షణ. అది ఒకసారి పారుల్ యూనివర్సిటీ బ్లాగ్స్ అని కొట్టాను, వస్తేనే ఫస్ట్ మీదే తగిలింది వైకే ప్రపంచం. మీరు ఫస్ట్ పారుల్ ట్రిప్ వేశారు మెయిన్ గేట్ కాడ నుంచి క్యాంపస్ టూర్. అది చూసిన తర్వాత డిసైడ్ అయ్యాను, ఇది కూడా బాగానే ఉంది కదా, జాయిన్ అవుదాంలే అని దీనికి ఫిక్స్ అయ్యి డాడీ చేర్పించారు. మెయిన్ రీజన్ ప్లేస్మెంట్స్ ఉంటుందని, రెండోది ఫ్యాకల్టీ బాగుంటుందని, ర్యాగింగ్ ఉండదు, డ్రగ్స్ కల్చర్ ఏమి ఉండవు. సో అందుకే జాయిన్ అయ్యాను. ఓకే, నువ్వు పారుల్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటిది? పారుల్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి నాకు అంటే అక్కడ బాడీ లాంగ్వేజ్ అది చేంజ్ ఓవర్ వస్తుందని. బాడీ లాంగ్వేజ్ చాలా న్యూ అన్నట్టు. న్యూ అంతేనా? అంతే. ఎందుకనంటే అట్లా రీజన్ ఏం లేదు, అన్నిట్లో నువ్వు చూసి నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ కింద అన్నిటి కింద బెటర్. సౌత్ పోలిస్తే ఇక్కడ కొంచెం ఫీజెస్ బెటర్ ఉన్నాయి, అంత హెవీ కాకుండా మీడియట్గా అట్లా. సో ఓకే, వై ఓన్లీ పారుల్? ప్లేస్మెంట్స్ బాగున్నాయి, సిటీ కూడా మంచిదని విన్నాం, ఎడ్యుకేషన్ కూడా బాగుంది అని విన్నాం. నెక్స్ట్ ఫ్యాకల్టీ అది కూడా బాగుంటుంది అంట కదా. ఓకే, వై ఓన్లీ పారుల్? రీజన్ ఏం లేదు, నేను ఒకసారి హైటెక్ ఎగ్జిబిషన్కి పోయినా. ఓకే, TV9 వాళ్ళు పెట్టారు ఈ కాలేజ్ సమ్మిట్ అని. రోబోటిక్స్ కోసం చూస్తే 2 యూనివర్సిటీలు దొరికినాయి, మరవాడి ఒకటి, ఇది ఒకటి. ఇది బాగుందని జాయిన్ అయినా. అది మీకు ఎట్లా అనిపించింది అంటే మొత్తం కాలేజ్? బాగుంది, మిమ్మల్ని కలిసి కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఆంటీ ముందు అయితే చాలా చెప్పినారు, ఇప్పుడు చెప్పండి అంటే 1 mark ఆన్సర్ లాగా ఎంజాయ్ చేసేసినారు. సో ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. కలవాలనుకున్నా కలిసావు. సో అదనమాట, పేరెంట్స్ దగ్గర నుంచి ఇంకా స్టూడెంట్ దగ్గర నుంచి ఫ్రెషర్స్ దగ్గర నుంచి మీ అందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఈ వీడియోని వచ్చేసి నేను ఒకరోజు కాదు, దాదాపు 2-3 days అట్లా టైం తీసుకొని అయితే తీసిన అనమాట. అంటే ఒక రివ్యూ రావాలన్నా, ఒక వీడియో రావాలన్నా కొంచెం టైం అయితే పట్టింది కదా. సో అదనమాట, ఒక 2-3 days అయితే టైం పట్టింది. సో అందుకే షర్ట్లు కూడా ఫస్ట్ అని మారిపోయినాయి, ఒక్కో షర్టు. సో అదనమాట. అండ్ ఈ వీడియో మీ అందరికి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రమే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్,
మీటప్ గురించి ఒకసారి కింద కామెంట్ చేసుకోండి ఎస్ ఆర్ నో అనేసి. సో ఇంకా నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. సో అంతవరకు స్టే బ్లెస్డ్. బాయ్.